టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్టేషనరీలను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు చేపడతామని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాల ఆవరణలోనే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు తదితర స్టేషనరీని విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అడ్డుగా దోచుకుంటున్న డాక్టర్ కేకేఆర్ గౌతమి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా స్థానిక జయేంద్రనగర్లో గల డాక్టర్ కేకేఆర్ గౌతమి పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు తదితర స్టేషనరీ అమ్ముతూ వ్యాపారం చేస్తుండటం మేరకు ఎస్ఎఫ్ఐ బృందం పాఠశాలకు వెళ్లగా పాఠశాలలో గ్రౌండ్ ఫ్లోర్లో డైరెక్ట్గా ఒక గదిలో పుస్తకాలను డంప్ చేసి అమ్ముతుండగా ఎస్ఎఫ్ఐ నాయకులు డైరెక్ట్గా చూసి దాన్ని వ్యతిరేకిస్తూ ఆ గది వద్ద బైఠాయించారు. నిబంధనలు పాటించని పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ బృందం సుమారు 4 గంటలకు పైగా అక్కడ బైఠాయించి ధర్నా చేయడంతో ఎట్టకేలకు డివైఈఓ వెంకటేశ్వరరావు అక్కడికి వచ్చి పుస్తకాలు, స్టేషనరీ ఉన్న గదిని పరిశీలించి సీజ్ చేయడం జరిగింది. అనంతరం డివైఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిబంధనలు పాటించని కారణంగా డాక్టర్ కేకేఆర్ గౌతమి పాఠశాల యొక్క పుస్తకాలు, స్టేషనరీ ఉన్న గదిని తాళం వేయడం జరిగిందని, ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ దృష్టిలో పెట్టి నిబంధనల ప్రకారం డాక్టర్ కేకేఆర్ గౌతమి పాఠశాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె మణికంఠ, నగర కార్యదర్శి వాసుదేవ్, కాకినాడ రూరల్ అధ్యక్షులు రాజేష్, నగర నాయకులు జయరాం, కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల క్యాంపస్లో టెక్స్ట్ బుక్లు సేల్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. కేకేఆర్ గౌతమ్ క్యాంపస్లో బుక్స్ సేల్ చేయడాన్ని మేము ఇప్పుడు రూమ్ని సీల్ చేయడం జరిగిందండి. దీన్ని మరి పై అధికారులకు తెలియజేయడం ద్వారాగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.